మేము ర్యాంప్ వేసుకు అంటే ఇనప బద్ది వేసి మట్టేసి వేసుకుంటుంటే అనంతపురం నుంచి వచ్చా అంటే జీతానికి ఇక్కడికి 10,000 జీతానికి 5-7,000 జీతానికి వచ్చాడంటే ఇక్కడికి 10 ఏళ్ల క్రితం. ఆడు అసలు అధికారులనే ఉచ్చపోయించేస్తున్నాడు అసలు మామూలుగా. వీళ్ళందరూనేమో గ్రూప్ 1 యూపీఎస్సీ పాస్ అయ్యి చదువుకుని పాస్ అయ్యి ఎస్పీలుగా కలెక్టర్లుగా డిఎస్పీలుగా పనిచేస్తుంటే మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తుంటే వీళ్ళ నాడేవడో 5,000 రూపాయలు 7,000 రూపాయలకి అనంతపురం నుంచి జీతానికి వచ్చినోడు ఇవాళ వీళ్ళందరినీ ఉచ్చబోయించి ఆడు ఫోన్ చేశాడని చెప్పి పరిగెత్తుకొచ్చారు. ఏంటండి డిఎస్పీ గారు ఏంటి ఇక్కడ ఏంటి వచ్చారు, ఏదో ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ మట్టి వేసుకోవడం తప్ప అని అడిగాం. తప్పేం కాదు సార్, అసలు కొడతమే తప్పు మీది అన్నాడు. మట్టి వేసుకుంటున్నామండి, లోపలికి వెళ్ళాలి, లైట్లు వేయాలంటే లోపలికి వేయాలి, తుడవాలంటే లోపలికి వెళ్ళాలి, మరి ఇంత పెద్ద కాలం ఎట్ట దాటి వెళ్తారు? లోపలికి వెళ్ళే మార్గాన్ని ర్యాంపుని బద్దలు కొట్టి పైశాచిక ఆనందం ఇట్లా చేస్తున్నారు. ఇదే ఇంతేనా సార్? కాదండి, ఈ బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేసుకోమని కోర్టు ఆర్డర్ ఇచ్చిందండి. రమ్మని హ్యాండ్ ఓవర్ చేసుకోమని నేను చెప్పాను. మున్సిపల్ అధికారులు వచ్చారు. అబ్బాయి నాకేం తెలియదండి, మా కమిషనర్ గారు డిఎస్పీ గారికి భాషా గారికి ఫోన్ చేశాడండి, భాషా గారు డిఎస్పీ గారికి ఫోన్ చేశారండి, మా కమిషనర్ గారు డిఎస్పీ గారు ఉన్నారు, నువ్వు వెళ్ళి అక్కడ పేరు నాని వాళ్ళందరినీ ఎరగొట్టేసి ఆ బిల్డింగ్ అంతా పడగొట్టి వచ్చేయమని చెప్పారండి. వచ్చామండి అన్నాడు. మరి పడగొట్టేయండి అన్న. ఆర్డర్ లేనిది మేమేం కొడతామండి అన్నాడు. సరే ఆర్డర్ లేనప్పుడు ఏం చేద్దాం డిఎస్పీ గారు అన్న. ఏం లేదు సార్, సస్తన ఈ రాజకీయ నాయకులతో వెళ్తాయి అంటే నడమంతరపు అధికారం మిడిసిపడితే ఎక్కువ కాలం ఏమి ఉండే పరిస్థితి లేదు. అంటే మీరు అధికారులను ఉసుగొలిపి పోలిస్తే ఇక్కడ ఎవడో పిరిగోడు ఎవడు లేడు. నుచ్చులు వేసి దొడ్డి గుమ్మంలో గోడకు నుచ్చేసి దూకేసి స్థితిలో ఎవడు లేడు ఇక్కడ. మా హక్కులకి మేము పోరాడతాం, ధర్మంగానే ఉన్నాం, న్యాయబద్ధంగానే ఉన్నాం, ఖచ్చితంగా మేము పోరాడి తీరుతాం.